అందరికీ నమస్తే మిత్రులారా. గత వారం రోజుల నుంచి ఒక బోడి లింగ నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి పోతా అంటున్నాడు, కానీ మరి పోతలేడు. మరి ఎందుకు పోతలేడో, మరి ఎందుకు ఈ నుండి కంపు లేపుతున్నాడో వానికి కూడా క్లారిటీ లేదు. ఈరోజు అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు నీలాంటి ఎంతోమంది పీకుడుగాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు పోయిండ్రు, ఇక్కడ పదవులు అనుభవించి. కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం. ఏ ఒక్కరు ఎంతోమంది ఎంత మోసం చేసిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏం లేదు. అది గుర్తుపెట్టుకో. ముందు కాంగ్రెస్ పార్టీ వల్ల నీవు నీ కుటుంబము మీకు ఎన్ని సౌకర్యాలు కల్పించిందో నీకు తెలుసు. ఒకసారి గుండెల మీద చేతులు వేసుకో. ఈరోజు ఏదో నువ్వు పెద్ద కాంగ్రెస్ పార్టీని పొడుస్తున్నా నడుస్తున్నా, ఇక అతల పోతే నేనే ముఖ్యమంత్రిని అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పెద్ద గప్పాలు కొడుతున్నావు కదా. తెలుస్తుంది ఒకసారి బీజేపీలోకి పోయిన తర్వాత ఆట మొదలవుతుంది. ఇంతకుముందు పోయిన డీకే అర్రమ్మ పరిస్థితి ఏమైంది, విజయశాంతి ఏమైంది, మరి వివేక్ వెంకటస్వామి ఏమైండు, ఈ రకంగా చెప్పుకోవడం పోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఏమైందో తెలుస్తుంది. నోరు తెరిస్తే దేశంలో మొత్తం బీజేపీ గాలి వీస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖతమైంది అంటావు. ఏం ఖతంగానికి ఏమనుకుంటున్నావు బిడ్డ? తెలుస్తుంది నీకు. 119 నియోజకవర్గాలల్లో దాదాపు పోయినసారి ఎలక్షన్లో పోటీ చేస్తే 103 నియోజకవర్గాలలో డిపాజిటే రాలేదు ఆ బీజేపీకి. నీ పెద్ద పీకుడు గానిలాగా మాట్లాడుతున్నావు. ఏడుందిరా బాబు బీజేపీ? ఉన్నదా? చూపిస్తావా? 119 మంది ఎమ్మెల్యేల క్యాండిడేట్ల పేరు చెప్తావా? ఉన్నారా అసలు? పెద్ద ఏమన్నా అంటే నేను ఓడిస్తున్నా, నేను పెద్ద సీఎం క్యాండిడేట్ని, నేను ఏదో త్యాగాలు చేసినానికి గప్పాలు కొడుతున్నావు, కానీ ఏమీ లేదు. నీ సొంత ఊర్లో నీవు పుట్టినటువంటి ఊర్లోనే నువ్వు కాంగ్రెస్ పార్టీని మొన్న గెలిపించలేకపోయినావు. ఒక సర్పంచ్ని బీజేపీలో పోయినాక తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు. దేశం మొత్తం సర్వనాశనం చేస్తుండే ఈరోజు మోడీ అమిత్ షా. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు. పోతే దొబ్బేయి, కానీ పార్టీలు ఉండి రోజు ఏదో రోతల కట్టెబెట్టి వాసన చూసినట్లా చేయకు. నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమీ లాభం లేదు. దొబ్బేస్తే దొబ్బేయి, కానీ ఈ రకంగా నువ్వు రోజు ఉండి ఇక్కడనే తిన్నింటి వాసాలు లెక్క పెడతా. వెనకటికి ఒక ఆయన అన్నదంట, నా కోడి గుస్తేనే తెల్లారుతుందని గట్టుకు తీసుకొని పోయిందంట. ఇక నా కోడి గుయ్యేది ఇక తెల్లారదని యథావిధిగా మళ్ళీ తెల్లారితే మళ్ళీ కింద మూసుకొని మళ్ళీ ఊళ్ళోకి వచ్చిందంట. నీ పరిస్థితి అట్లుంది. ఎక్కడుంది అసలు చూపిస్తావా? ఉమ్మడి మహబూబ్నగర్లో అసలు ఒక బీజేపీ సీట్ అన్న గెలుస్తుందా? నల్గొండలో గెలుస్తుందా? ఖమ్మంలో గెలుస్తుందా? వరంగల్లో గెలుస్తుందా? రంగారెడ్డిలో గెలుస్తుందా? మెదక్లో గెలుస్తుందా? ఓ అంటే ఏమన్నంటే బీజేపీ దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తుందట. మళ్ళీ సిగ్గుశరం లేకుండా సిగ్గుదాపినోడా. నీ ఆస్తుల్ని నీ అంతస్తుల్ని కాపాడుకోవడానికి నీవు పోయి దేశంలో ఏదో పెద్ద ఉద్ధరించిందని చెప్తున్నావు. ఏం చేసిందిరా బాబు బీజేపీ? దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసింది. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొస్తే ఈ 8 సంవత్సరాలలో బీజేపీ పొడిచింది ఏంది, మళ్ళేసింది ఏంది? నువ్వు సిగ్గుశరం ఉంటే నువ్వు చెప్పు రాజగోపాల్. మోడీ అమిత్ షా తెలంగాణకు ఏం ప్రాజెక్టులు ఇచ్చిండ్రు, ఏమి అభివృద్ధి చేసిండ్రు, ఏం పొడిచారు చెప్పు. మొన్ననే మరి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ కరీంనగర్లో గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. సిగ్గుశరం లేకుండా ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఏం చేసినవరా అంటే రోజు ఇంత తంబాకు బుక్కుంటే జయ శ్రీరామ్ అంటాడు. ఆ నోరైనా తిరగకుండా అయింది. మరి నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ రాసిచ్చినటువంటి ఇంకో గుండా ఆయన ఉన్నాడు. ఆయన ఏం మళ్ళీ ఆయన ఏం పొడవలే. మరి మొన్న గెలిచిండు ఈటెల రాజేందర్, మరి ఆయన ఏం పొడిచిండు, ఆయన ఏం మళ్ళేసిండు. ఏం అభివృద్ధి చేస్తున్నారు తెలంగాణలో? ఎందుకు ఓటేయలే బీజేపీకి? దేశంలో ఉన్న యువతని మొత్తం పెడదో పట్టించి యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసి యువత జీవితాలతో ఆడుకొని ఏమన్నంటే మీరు కులం మతం పేరు మీద సెంటిమెంట్లతో రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. కానీ దేశ భవిష్యత్తుని, దేశ యువత యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు పనిచేయలే బీజేపీ. ఏమన్నుంటే దేశ సంపదను మొత్తం దోషి అంబానీ గాళ్లకు, అదాని గాళ్లకు, గుజరాత్ పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు వంచి పెడుతున్నారు. మళ్ళీ నీవు ఈరోజు సిగ్గుశరం లేకుండా వాళ్ళకి వెళ్ళి డబ్బా కొడుతున్నావు రాజగోపాల్ రెడ్డి. గతంలో నీలాగానే రాజగోపాల్ ఉండే, లగడపాటి రాజగోపాల్.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నేను మొత్తం రాజకీయ సన్యాసం చేసుకుంటా అని చెప్పి సన్యాసం ఈరోజుకు ఇప్పటికీ మళ్ళీ ఆయన ఉనికి లేకుండా పోయింది. భవిష్యత్తులో నీకే అదే పరిస్థితి వస్తుంది అయ్యా రాజగోపాల్ రెడ్డి. ఆ లగడపాటి రాజగోపాల్కి ఏమైందో భవిష్యత్తులో నీవు ఇక్కడ పెద్ద ఊహించుకుంటున్నావు కదా. నీ చింపాంజీ ముఖం వేసుకొని నీవు గెలిచేదే కష్టం ఉంది. నీవు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా? నీకు సిగ్గులేనోడా? మరి నీవు ముఖ్యమంత్రి అయితే ఇంతకుముందు పోయిన వాళ్ళు అంత ఏం కావాలి? అమ్మ ఎంత ఓవర్ యాక్షన్ కొడుతున్నావు రా బాబు నీవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం అన్ని రకాల ఆర్థికంగా అన్ని రకంగా సెటిల్ అయి పెద్ద కంపెనీలు పెట్టుకొని ఈరోజు నీ ఆస్తుల్ని ఇంకా పెంచుకోవడానికి మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర గులాంగిరి కొట్టుకుంటా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను పార్టీని నువ్వు కించపరిచేటట్లు మాట్లాడితే రాబోయే కాలంలో నేను ఊరుకునే పరిస్థితి లేదు రాజగోపాల్ రెడ్డి. పోతే పో, నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏం లేదు. ఏమన్నంటే తెలంగాణ ఇచ్చిన దేవత అంటావు. మరి తెలంగాణ ఇచ్చిన దేవతని రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే ఏనాడు వచ్చి మాట్లాడలే. మరి నీవు ఇక్కడ ఉండి ఇంకా నీవేం మళ్ళీ పొడిచినావు, నీవేం మళ్ళేసినావు. కాబట్టి తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. నీవు చేసేటటువంటి దొంగ పనులని చూస్తున్నారు. నీకు మునుగోడ్లనే ఇదే కాంగ్రెస్ పార్టీ నీకు తగిన గుణపాఠం చెప్పి నీ కర్రు కాచి పిర్రలకు వాత బెట్టపోతే చూడు బిడ్డ నీవు అనుకుంటున్నావు. ఏదో తమాషాలు చేస్తున్నావు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి తిన్నిటి వాసాలు లెక్క పెడుతున్నావు. కాబట్టి నువ్వు పోతే పో, నీ వల్ల ఎవరికి ఒరిగిందే లేదు. నువ్వేం పెద్ద పీకుడు కానీ బాబు. ఎంతోమంది పోయినరు ఇట్లనే. గతంలోనే ఆంధ్రప్రదేశ్లో మొన్న చూసుకుంటే అందరికి ఇట్లనే జగన్కు ఇబ్బంది పెట్టి చంద్రబాబు సంకల చేరుకొస్తుంటే లాస్ట్కి ఏమైంది, అందరు రోడ్ల మీద పడి ఈరోజు చిప్పలతో నడక తినే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నీ గిట అంతకన్నా డబల్ అవుతుంది. ఎన్ని డబల్ గేమ్లు ఆడుతున్నావు నువ్వు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని చెప్పుకుంటా అతలోని పాట పాడుతున్నావా? తినేదేమో కాంగ్రెస్ పార్టీ తిండి, పాట పాడేదేమో ఎవరికే పుట్టితే నా బిడ్డ అన్నట్లుంది నీ పరిస్థితి. కాబట్టి రాజగోపాల్ ఖబర్దార్ బిడ్డ, నీవు పోతే పో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సోనియమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.